తమిళనాడు రాజకీయాలు రోజురోజుకి మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ పూర్తి మెజారిటీకి అవసరమైన మద్దతు ఇప్పటికీ స్పష్టంగా లభించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజా ఫలితాల్లో చూసుకుంటే టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి ప్రధాన శక్తిగా ఎదిగింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యాబలం కోసం ఇంకా మిత్రపక్షాల మద్దతు అవసరమవుతోంది. మరోవైపు డీఎంకే 59 స్థానాలు, అన్నా డీఎంకే 47 స్థానాలు గెలుచుకోవడంతో ఈ రెండు పార్టీలు కలిసి వస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయనే వార్తలు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై రెండు పార్టీల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అన్నా డీఎంకే వర్గాలు చర్చలు జరుగుతున్నాయని సంకేతాలు ఇస్తుండగా డీఎంకే నేతలు మాత్రం అలాంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతుండటంతో ఎప్పుడు ఏ నిర్ణయం వెలువడుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక టీవీకే అధినేత విజయ్కు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బహిరంగ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. వీసీకేతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్నా డీఎంకే, వామపక్ష పార్టీలు మాత్రం ఇప్పటి వరకు టీవీతో కలిసి నడవడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది. రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్న నేపథ్యంలో అన్నా డీఎంకే అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీ నాయకత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఓ ప్రముఖ రిసార్టుకు తరలించినట్లు తెలుస్తోంది. మరికొందరిని కూడా అక్కడికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందన కూడా ఆసక్తికరంగా మారింది. ప్రజల తీర్పును గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి ఎన్నికలు రావడం రాష్ట్రానికి మంచిది కాదని సూచించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఆయన కోరారు. ముఖ్యంగా డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఆపకూడదని సూచించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా విజయ్ భద్రత అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు భారీ భద్రత కల్పించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా భద్రతా ఏర్పాట్లలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన సమయంలో అధికారిక కాన్వాయ్ కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు, చివరకు ఏ పార్టీ ఎవరితో చేతులు కలుపుతోంది అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.